రష్యాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. పెట్టుబడులే టార్గెట్గా మంత్రి టూర్ కొనసాగుతోంది. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో లోకేష్ పాల్గొనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 6 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనున్నట్టు తెలుస్తోంది. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సచి, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ ఏదైతే రష్యా పర్యటన ఉందో ఇది 6 రోజుల పాటు ఈ పర్యటన అయితే కొనసాగనుంది. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చే నేపథ్యంలో ఈ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే దీంట్లో ప్రధానంగా రష్యాలో ఏదైతే నిన్న అయితే రష్యాకి చేరుకున్నారో మంత్రి నారా లోకేష్, ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఎవరైతే ఉన్నారో నిఖిలేష్ గిరి, ప్రవాసాంధ్రులు వీరంతా కూడా నిన్న మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. దాంతో పాటు జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, అంటే ఈ నెల 7వ తేదీ వరకు రష్యాలోనే పర్యటిస్తారు. ఏదైతే సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ మంత్రి నారా లోకేష్ పాల్గొని అదేవిధంగా రాష్ట్ర పెట్టుబడులకు పెట్టేందుకు అవకాశంగా ఉన్న మౌలిక వసతులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న వసతులన్నిటినీ కూడా అక్కడ వారందరికీ కూడా వ్యాపారవేత్తలందరికీ కూడా వివరించి చెప్పడం, దాంతో పాటు రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉందనే దానిపైన కూడా వారందరికీ వివరించి రాష్ట్రానికి పలు పెట్టుబడులను కూడా తీసుకొచ్చేలాగా, పెట్టుబడిదారులను ఆకర్షించేలాగా ఆయన ప్రసంగం కూడా ఉండబోతుంది. దాంతో పాటు ఏదైతే ఇండియా నుంచి అంటే ఏపీలో ఏదైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్న పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారందరిని కూడా ఒకసారి రాష్ట్రానికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్న బెనిఫిట్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసుకుని తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా అయితే ఆయన కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ పర్యటన అయితే ఉండబోతుంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.